హీరోల మధ్య ఎంత క్లోజ్నెస్ ఉన్నా సరే ఫ్యాన్స్ మధ్య మాత్రం ఎప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది. మావాడు తోపు అంటే మావాడు తోపు అని కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియా కూడా పాకడంతో ఇప్పుడంతా ఓపెన్ వార్సే. అప్పుడప్పుడు ఇది కొంత ఆరోగ్యకర వాతావరణంలో నడిచినా ఎక్కువసార్లు మాత్రం శృతి తప్పుతూ ఉంటుంది. వారికి హీరోలతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా సరే వారి హీరోల కోసం ఎదుటి హీరోలను తీసుకొచ్చి రోడ్డుపై నిలబెడుతూ ఉంటారు. మీమ్స్, ట్రోల్స్తో కంపు చేస్తూ ఉంటారు. అయితే మన హీరోలు ఇప్పుడు చాలా ఎదిగిపోయారు. పుష్ప 2లో హీరో డైలాగ్లా లోకల్ కాదు, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సినిమా లెక్కలు మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపందుకోవడంతో పాన్ ఇండియా హీరోలు కూడా వచ్చేశారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్గా పోటీ నెలకొంది. దీంతో ఎవరి హీరోలు ఆ భాష ప్రేక్షకులకు గొప్ప, తెలుగు హీరోలు గొప్ప అంటే తమిళ హీరోలు గొప్ప, హిందీ హీరోలు గొప్ప అనే పరిస్థితి వచ్చింది. అంటే నేషనల్ లెవెల్లో కొట్టుకుంటున్నారన్నమాట. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఓమాక్స్ మీడియా దేశవ్యాప్తంగా పాపులర్ యాక్టర్స్కి సంబంధించిన లిస్టు ప్రకటించింది. అది కూడా మార్చి నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల లిస్టును విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ టాప్లోకి రాలేకపోయారు. ఆయన 3వ స్థానంలో నిలిచారు. పుష్ప 2తో ఇండియన్ సినిమాని షేక్ చేసిన ఆయన ఇండియా టాప్ 10 జాబితాలో మాత్రం ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకోలేకపోయారు. ఆ స్థానంలో మరోసారి ప్రభాస్ నిలిచారు. గత 2-3 నెలలుగా ఆయన టాప్ 1లోనే ఉంటున్నారు. మార్చి నెలలో కూడా అదే కంటిన్యూ అయింది. ఇటీవల కాలంలో ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా సరే ఆయనే ఫస్ట్ ప్లేస్లో ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. 2వ స్థానంలో కాలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నిలిచారు. ఆయన ఇటీవల పార్టీ పరంగా వార్తల్లో నిలిచారు. వరుసగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన నటిస్తున్న జననాయగన్ మూవీ అప్డేట్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో విజయ్ 2వ స్థానం దక్కించుకున్నాడు. 3వ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. పుష్ప 2తో రచ్చ చేసిన ఆయన ఆ తరువాతి వివాదాలతో వార్తల్లో నిలిచారు. ఈ ప్రాజెక్ట్ గురించి బాగా డిస్కషన్ కూడా జరిగింది. ఇది ఏప్రిల్ నెలలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ మార్చిలో మాత్రం ఆయన 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఇక 4వ స్థానంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఉన్నారు. 5వ స్థానంలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నిలవడం విశేషం. గత నెలలో ఆయన డౌన్లో ఉండగా ఇప్పుడు టాప్లోకి వచ్చేశారు. ఏకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ను దాటేసి ముందుకు రావడం విశేషం. రాజమౌళితో సినిమా నేపథ్యంలో ఆయన టాప్ 5లోకి వచ్చారని చెప్పొచ్చు. మున్ముందు మహేష్ క్రేజ్ మరింతగా పెరిగిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అలరిస్తున్న అజిత్ టాప్ 6లో నిలిచారు. గత నెల నుంచి అజిత్ రచ్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన టాప్లోకి వచ్చారు. ఇక 7వ స్థానంలో ఎన్టీఆర్ ఉండగా 8వ స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. 9వ స్థానంలో సల్మాన్ ఖాన్, 10వ స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు. ఇలా టాప్ 10లో 5గురు టాలీవుడ్ హీరోలు, 2 కాలీవుడ్ హీరోలు, 3 హిందీ హీరోలు ఉండడం విశేషం. ఇందులో తెలుగు వారి హవానే ఎక్కువగా ఉంది.